ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 2 గంటల్లో మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 23 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న 2 గంటల్లో మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుచిత, చెప్పండి. వైష్ణవి, అయితే ఇప్పటికే గత 3-4 రోజుల నుంచి కూడా హైదరాబాద్ లో వర్షాలు పడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ వర్షాల కారణంగా అయితే చెరువులు కానీ, గుంటలు కానీ అన్ని సాగర్, హుస్సేన్ సాగర్, గణేష్ సాగర్ అన్ని కూడా పొంగి పొర్లుతూనే ఉన్నాయి. అయితే దాదాపుగా ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఉప్పల్ ఆ వైపు ఆ ఏరియాలో అయితే భారీగానే వర్షం పడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు సాయంత్రం 4 గంటలకు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం కూడా వర్షాలు పడే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం హైదరాబాద్ అనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా జిల్లాలకి, దాదాపుగా 25 జిల్లాలకి ఎల్లో అలర్ట్, అలాగే 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన వాతావరణ శాఖ. అలాగే హైదరాబాద్ కూడా ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే మేజర్ గా హైదరాబాద్ లో మనం చూసుకున్నట్లయితే ఉప్పల్, కుకట్పల్లి, ఇటు షేక్పేట్, గచ్చిబౌలి ఈ ఏరియాస్ అయితే చాలా తీవ్రంగా వర్షాలు పడుతున్నాయి. అయితే దాదాపుగా మోకాలు లోతు అమీర్పేట ఏరియాలో కూడా భారీగానే వర్షాలు పడుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు మోకాలు లోతు నీళ్లు ఉన్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే నిన్న మొన్నటి వరకేమో పొద్దునంతా ఎండగా ఉండి సాయంత్రం వర్షాలు ఉన్న పరిస్థితులు చూసామంటే క్యూములో నింబస్ మేఘాలు ఫామ్ అవ్వడం వల్లనైతే ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. కాకపోతే ఈ రోజు మాత్రం ఈశాన్య ద్రోణి వలన అయితే వర్షాలు రాబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా వచ్చే 3-4 రోజులలో కూడా మంచి వర్షాలే పడబోతున్నాయి. అయితే ఈ వర్షాలకి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులు కూడా కొంచెం నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడే వరి నాట్లు అవి వేసే సమయం కాబట్టి కొంచెం దీనిలో అయితే కొంచెం తప్పకుండా రైతులకు కొంచెం నష్టం ఉండే అవకాశం ఉంది. ఇంకొకటి, హైదరాబాద్ వ్యాప్తంగా పడుతున్న వర్షాలకి అంటే మోస్ట్లీ ఏదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి అంటూ కూడా పోలీస్ శాఖ కానీ లేకపోతే జిహెచ్ఎంసీ కానీ కూడా జారీ చేయడం జరిగింది. అలాగే ఇంకొకటి, హైడ్రా కూడా ఎక్కడికక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కానీ నీళ్లు నిలిచిపోవడం కానీ, స్టాగ్నేషన్ అంటే వాటర్ స్టాగ్నేషన్ అయితే జరుగుతుందో అది జరగకుండా చూసుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఈ రోగాలు అవి ఎక్కువగా ఎక్స్చేంజ్ అంటే ప్రబలే అవకాశం అయితే ఈ కాలంలో ఎక్కువగా ఉంటుంది. వాటర్ స్టాగ్నేషన్ వల్లనే కూడా ఎక్కువ రోగాలు అయితే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి హైడ్రా కూడా ఎక్కడికక్కడ వాటర్ క్లియర్ చేస్తుంటే, ఈ డ్రైనేజ్ ఎక్కడికక్కడ క్లియర్ చేస్తుంటే మాత్రం వాటర్ ఇంట్లో అంటే ఎక్కువగా వాటర్ వర్షం పడుతున్న కారణంగా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయింటే వాటి వల్ల ఎక్కువ రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. అందుకని చెప్పి హైదరాబాద్ ఎక్కడెక్కడ క్లియర్ చేస్తుంది. అలాగే మొత్తానికి సుచిత, వ్యాప్తంగా అయితే సాయంత్రం సుచిత, అయితే ఈ తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇటు అధికారులు కూడా ప్రజలను ఏ విధంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు? వైష్ణవి, అయితే అదే ఎక్కడికక్కడ అంటే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న ప్లేసెస్ లో ఉండడానికి, అంటే గుడిసెలు అలాంటి వాటిలలో ఉండకుండా, ఎందుకంటే ఉరుములు గరిబలతో కూడిన మంచి వేగంతో గాలి వీచి ఆ తర్వాత వర్షాలు పడుతున్నాయి. కాబట్టి కొంచెం ఏదైనా కొంచెం లైట్ గా ఉన్న ప్లేస్ లో కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న ప్లేస్ లో ఉండడానికి ట్రై చేయమని కూడా వాతావరణ శాఖ అలాగే ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. అంటే కొంచెం గుడిసెలు అలాంటి వాటిని అవాయిడ్ చేయడం, అలాగే చెట్ల కింద అట్లాంటి వాటి కింద కూడా వర్షాలు పడిన టైంలో ఉండకపోవడమే మంచిదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పిడుగులు అలాంటివి చెట్ల మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా
ఈ చెట్ల కింద అట్లాంటి ఉండకుండా అయితే చెప్తుంది. ఇంకా ఈ ఏదైతే వాటర్ స్టైల్ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ కొంచెం దూరంగా ఉంటే అయితే రోగాలు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని కూడా ప్రభుత్వం హెచ్చరికలు